ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడు అనమాట. సో ఆ రోజు మల్లెపూలు ఈ పువ్వు అయితే ఫస్ట్ శివుడికి పెడతా అని చెప్పినా కదా, కానీ ఆ పువ్వు అయింది ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే తెంపకూడదు, సాటర్డే తెంపి పెడదాం అనుకొని అట్లే వదిలేసిన. కానీ అది మరుసటి రోజుకి రాలిపోయింది అనమాట. అది రాలిపోయిన తర్వాత ఇంకొక 2 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఆ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు మా హస్బెండ్ పూజ చేస్తుంది కాబట్టి శివుడికి అయితే పెట్టని చెప్పిన పెడుతున్నాడు. 2 ఫ్లవర్స్ అయింది చెప్పి మొన్న ఒకటి అయింది, కానీ అది పెడదామనేలోపు చూడండి ఈ 2 అయితే పెట్టిండు అనమాట. మళ్ళీ ఇప్పుడైతే ఫ్లవర్స్ లేదండి. పొద్దున్న వాటర్ మిలన్ తింటారు, స్నానం చేసుకున్నారు. అప్పుడు ఎండాకాలం వస్తే చల్ల నీళ్ళు పోసుకుంటారు, దుంకుతారు. ఇంకా అందులో ఎండాకాలంలో వీలే వేసుకుంటారు. మేము అసలు అవసరమే లేదు. గింజలు తీసి ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఒకటే పడేయండి. మరి వాటర్ మిలన్ గింజలే ఉంటాయి, ఇంకేముంటాయి. పసుపు కొట్టలో స్నానం చేస్తున్నారు, వాటర్ మిలన్ తింటారు. అదే బ్రేక్ఫాస్ట్. కూడా బ్రష్ చేసుకుని అయితే వచ్చిన అనమాట. సో వీళ్ళు వాటర్ మిలన్ తింటున్నారు కదా, నేను కూడా ఒకటి తింటా. చాలా వేడిగా ఉంది ఈరోజు. సో నాకు కూడా మార్నింగ్ వాటర్ మిలన్ తినకపోతే అవుతుంది. చూడండి గింజలన్నీ పీకి ఎట్లా పడేసి చూడండి. వీడైతే విన్నుగాడు ఇప్పుడు యాక్చువల్లీ వీడికి తెలియకుండా ఏమైందంటే ఇప్పుడు సరే కానీ అదే వీడియో తెలియకుండా ఏమైందంటే పెద్దోడు వాళ్ళ డాడీ షాప్ ఓపెన్ చేసేసి వస్తా అని చెప్తే వాళ్ళ డాడీ ఎట్టి వెళ్ళిండు. వీడియో తెలియదు అనమాట. వాష్రూమ్లో ఉండడని చెప్పిన, అందుకే సైలెంట్ కూర్చొని తింటుండు. సో వాళ్ళు తినకాడికి తిని ఈ పీస్ అయితే ఒకటి పెట్టింది అనమాట. నాకు కూడా మస్తు వేడిగా ఉంది. నేను కూడా ఈరోజు ఇదే తింటా. లడ్డు ఎడిపోయింది చెప్పు. తెలుసా నీకైతే వాష్రూమ్లో ఉన్నాడని చెప్పినా కదా, వాష్రూమ్లో ఉన్నాడని చెప్పినా కదా. నమ్మిలేవు కదరా. పెద్ద మనిషి అయిపోయింది, ఇతనేం నమ్ముడు. ఎన్ని చాక్లెట్స్ తెస్తారు లడ్డు? ఇట్లనే నిన్ననే తిన్నారు కదా. దోశలు వేస్తేనే అది టేస్ట్ ఉంటలేదు. ఏ బొనుగులు తెచ్చినా అసలు ఉగ్రాన్ని ఈ వీక్లో 2 times తిన్నాం తెలుసా ఉగ్రాన్ని. ఈయనవా దోశలు వేస్తా అంటే దోశల ప్యాకెట్ అంట. ఏ దోశలే ఉన్నాయి చిన్న చిన్నవి. నిజంగా ఇది 10 రూపీస్, 5 రూపీస్ అంట. జరుగు మీరు అందరు అడ్డు ఉండకుండా. అందులో మస్తుంది, ఎక్కువనే ఉన్నాయి. నేను ఎన్ని ఉన్నాయి 10 రూపీస్ కాబట్టి చిన్న టోసులు. ఆరాం చాలా తినొచ్చు, బాగుంది. నేను దోశలు తిందామంటే వాళ్ళు ఉగ్రం తిందామని పట్టిరు. ఎంత సేట చాయ్ పత్తి అయిపోయింది. వచ్చేటప్పుడు చాయ్ పత్తి తీసుకురామని చెప్పిన, తీసుకురాలే. ఇప్పుడు నన్ను పోమంటారు. నేనే ఎన్నిసార్లు తిరగాలంటారు. చెప్పినవన్నీ తీసుకొని రారు. చాయ్ పత్తి చెప్పినా కదరా మీకు, చాయ్ పత్తి తీసుకురాకుండా ఇవన్నీ మోసుకొని వచ్చాను. అన్నీ పోవాలంట, నేను పోయి తీసుకురావాలంట. ఏంది ఆరాంగా తిందులే చాయ్లో. నాకు పొద్దునే ఇట్లా విడిగా మంటే చిరాకు వస్తుంది. అన్నీ చెప్పేది కానీ ఉగ్రాణిలకి వెజిటేబుల్స్ కట్ చేస్తుండు. నువ్వు వచ్చేలోపు నేను అన్ని కట్ చేసి పెడతా, తీసుకురా అంటాడు.
పెళ్ళి కూడా లేదు ఇంకా. నేను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఫోన్ తీసుకెళ్ళిన చేస్తా కానీ అసలు ఫోన్ తీసుకెళ్ళాను తెలుసా. ఎట్లా ఫోన్ వీడియో తీసుకుంటా అట్లా ఫోన్ తీసుకెళ్ళిన 100 రూపీసే తీసుకెళ్ళిన. అది 175 అంట. అవునా? మా ఫోన్లో ఉన్నాయి, లేకపోతే మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుండే. ఎట్లా పెట్టింది చూడు కిచెన్ అంతా. నాన్న వేసి ఇట్లా ఉంటుంది గబ్బు లేదు. ఫస్ట్ ఎక్కడ కట్ చేసినావు అక్కడే పెడతావు, ఎక్కడ చెత్త అక్కడే పెడతావు. నీకు వంట ఒక్కటే కావాలంతే. మునుగులు చూద్దాం పర్. గురనైతే రెడీ అయిపోయింది. వీళ్ళు ఈరోజు గబ్బు వాసన వస్తుందా? మరి ఎంత తింటావు మళ్ళా? గబ్బు గబ్బు అని పెట్టేయండి. గబ్బు వాసన ఎందుకు వస్తుందిరా? సో వీళ్ళు ఈ వారం వచ్చేసి ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకోరంట ఇప్పటి నుంచి. ఎప్పుడో ఒకప్పుడు తింటారంట, అది కూడా రాను బంద్ చేస్తారంట. మంగళవారం తింటావా? మంగళవారం తింటే మళ్ళీ మంగళవారమే కదా, అంతే. రాను అది కూడా బంద్ చేయాలి. సో గుడ్డు మాత్రం తింటాం అనమాట. గుడ్డు ఒకటి అందరు తింటాం. వెరీ గుడ్ డిసిషన్. ఇట్లే మొత్తం నాన్ వెజ్ బంద్ చేయండి. సో గల్లని అయితే తీయబోతున్నాం అనమాట ఈరోజు. ఎంత అమౌంట్ ఉండొచ్చు కౌంట్ చేద్దాం. వస్తుందో పక్క పడిదా మంచిగా నీట్గా ఎక్కడ పోకుండా. జాగ్రత్త. మేము వేసినామేమో. నువ్వు ఒకటి వేసినావు కదా, నువ్వే అన్నీ ఎక్కువ వేసినావు, మేము ఒకటి వేసినాం. జాగ్రత్త. ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావే? ఎంత ఉండొచ్చు? గెస్ చేయి. నీ గెస్ ఎంత చెప్పు, తర్వాత నేను చెప్తా. 25. నాకు అంతే అనిపిస్తుంది. 20+ ఉండొచ్చు అనుకుంటున్నా. చూద్దాం. మొత్తం సపరేట్ అయితే చేసుకున్నాం. అది వచ్చేసి 500, 100, 200. 10లో ఏమో 2 ఉన్నాయి, 50లో ఏమో 2 ఉన్నాయి, 20లో ఏమో 1 ఉంది. ఇంకా కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో గెస్ చేయండి ఎంత ఉండొచ్చు. ఇవన్నీ గెస్ చేయండి. ఒక 25 దాకా వస్తుందని అయితే మేము అనుకుంటున్నాం. చూద్దాం. కన్ఫర్మ్ కదా. ఇవి 19, అవి 6. అంటే అనుకున్నట్టుగానే ఒక 500 ఎక్కువైనాయి. 25,500 ఒక అప్పు పోతుంది. ఇది అప్పు అంటే దీనికి లోన్ తీసుకున్నాము అనమాట. కొంచెము ఆ లోన్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది వేరే వాళ్ళకి చేతి నుంచి తీసుకునేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని తక్కువ ఇంట్రెస్ట్ నుంచి లోన్ తీసుకొని ఇంకా మేము జమ పెట్టిన డబ్బులు యాడ్ చేసుకొని ఒక అప్పు అయితే తీరుస్తున్నాము. ఆ లోన్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం కట్టుకుంటూ పోవాలన్నమాట డైలీ వైజ్. సో అది ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఇది 3 రూపాయలు ఇంట్రెస్ట్ కదనే. 3 రూపాయలు ఇంట్రెస్ట్ పోతే కొంచెమన్నా మిగులుతాయి కదా అన్నట్టుగా డైలీ వేసి కట్టడానికి లోన్ తీసుకుంటా ఇంట్లో ఉన్న డబ్బులు కలుపుకుంటా ఇస్తున్నాం. సో మేము అనుకున్నట్టుగా 25,500. మిగతా కొంచెం కాయిన్స్ కూడా అవన్నీ వెళ్ళినాయి. ఆల్మోస్ట్ ఒక 250 ఉంటుంది. మొత్తం 26,000 దగ్గర ఒక 200 తక్కువ అంతే అయితే జమ అయినాయి. మళ్ళా స్టార్ట్ చేయాలి మళ్ళీ జమ చేయడం. ఇంకొకరు అప్పు కోసం అట్లా 2-3 అప్పులు. ఆఫ్టర్నూన్ అయితే గల్లలో డబ్బులు ఎంచిన తర్వాత సో అప్పుడు డ్యూడ్ సినిమా వచ్చిండే కదా, అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు కొంచెం కుదరక చూడలేదనమాట. సినిమా మిస్ అయిండే థియేటర్లో వెళ్ళి చూడడం. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు అయితే డ్యూడ్ మూవీ అయితే చూసినాం అనమాట. సో బాగుంది. ఇంకా పిల్లలు వచ్చేసి ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిరనమాట. సో తీసుకొస్తా అని చెప్పి అయితే వెళ్ళిండు అనమాట. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకొచ్చిరాగానే కేక్ అయితే అడిగిరు. నైట్ కూడా కట్ చేసినాం కానీ తినలేదు పెద్దగా. ఇప్పుడు బర్రెల కొరలని ఇంకేనే ఉంటాడు. జస్ట్ కొంచెం తిన్నారు అంతే అనమాట. సో ఈరోజు మార్నింగ్ తిందామంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చిరు. అందుకే ఇప్పుడు వేసి అయితే ఇస్తున్నా. ఇది తమ్ముడికి ఇచ్చేసే. ఏందే కేకా? పెన్ కూడా కావాలంట. కొంచెం వేసి ఇస్తాం. ఏ పట్రా ఇగో దీనికోసమే కదా కూడా ఎక్కువ ఇష్టం. వాళ్ళు
ఇది ఇది అని మాట్లాడుతున్నావు నువ్వు బాగా. ఏమా వాడు నేను రా అంటాడు, నన్ను ఏ అంటాడు. ఇక నీకు ఎందుకు గేమ్ ఆడతావా, క్యాండీ క్రష్ ఆడతావా? ఎవరైనా ఆడొచ్చులే, చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా ఆడచ్చు. స్పూన్ ఎందుకు పెట్టినరా? మళ్ళీ చేతితో తింటున్నావు, అంత గలీజ్గా అవుతుంది. స్పూన్తో తిను, మళ్ళీ చక్కగా అడుక్కోరు పెట్టారు, చీమలు వాక్తే చూడు. స్పూన్తో తింటే గలీజ్ ఉంటుందా? నువ్వు చేతులు చక్కగా అడుకోపో, అప్పుడు చెప్తా. చూడండి, చిన్న ఏ సామాన్ వేసినా ఎగబడిపోయింటే ఇన్ని గానం ఒకటేసారి వచ్చేస్తాయి. చిన్న ఐటమ్ ఇప్పుడు అక్కడ ఏదైనా కవర్ ఇగ్గినా సరే అన్నీ అక్కడ కొరుకుతాయి అన్నమాట. ఏదైనా ఫుడ్ అది ఇది ఉంటుంది కదా, అన్నము ఏదైనా సర్ది కూరలు ఉంటే ఫ్రూట్స్ అవి ఇవి వేస్తుంటాయి అన్నమాట, తింటాయని. అన్నీ ఎగబడుతుంటాయి. రేపు ఒకసారి వేసి చూపిస్తాయి ఏమన్నా. ఆ సందు లోపల ఎక్కడైనా చెట్లలో వండినవి కూడా లేసి వచ్చింటాయి తిండికే. సో నెక్స్ట్ వచ్చేసి అన్నం కూడా అవుతుంది, ఇక్కడ తినేసేయాలి. సో ఎగ్ కర్రీ అయితే వేసిన. సో చికెన్ మటన్ తెచ్చుకోలేరు, ఎగ్ వేస్తా ఉన్నా కదా, ఎగ్ వేసిన అనమాట. ఎగ్ ఒకటే, ఇంకేం లేవు. సో ఇంత ఇవాటి బ్లాగ్ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.